హలో అందరికీ, ప్రసన్న నగేష్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను ఫస్ట్ టైం పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై ట్రై చేస్తున్నానండి. ముందుగా తెచ్చుకున్న ఫిష్ పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను. పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. నేను మామూలుగా కొరమీను ఎక్కువ తింటాం మేము. పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై లేదు మేడం ఈరోజు కొరమీను లేదు అని అంటే, పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై సరేలే ఒకసారి ట్రై చేద్దాము అని తీసుకున్నానండి, తెప్పించాను. చూడాలి ఎలా ఉంటుందో దీని టేస్ట్. ఉప్పు పసుపు వేసుకొని బాగా కడిగి నీట్గా బ్లడ్ స్టెయిన్స్ ఏమీ లేకుండా నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఒక ప్లేట్లో సాల్ట్, హల్దీ అంటే పసుపు. నాకు అప్పుడప్పుడు హిందీ కూడా వస్తుందండి మధ్య మధ్యలో. పసుపు, కారం, ధనియాల పౌడర్ అండ్ కారం మీరెంత తింటే అంట. నేను మాత్రం పిల్లలు చాలా తక్కువ కారం తింటారు, అందుకే నేను కారం తక్కువగానే వేసాను. ఇంకా గరం మసాలా అవేమి యాడ్ చేయను దీంట్లో. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం లిక్విడ్గా ఉంటే మసాలా బాగా ఫిష్ పీసెస్కి మసాలా బాగా పడుతుందని కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా మిక్స్ చేసేసి దాంట్లో ఫిష్ పీసెస్ వేసేసి అన్ని ఫిష్ పీసెస్కి ఒక్కొక్కటికి కలుపుకున్న మసాలా బాగా అన్ని పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకుంటున్నాను. నా ఛానల్ ప్రసన్న నగేష్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మా ఊర్లో 5 daysకి నిమజ్జనం అండి. 5 days నిమజ్జనం అయిపోయిన తర్వాత 45 days తర్వాత ఈరోజు ఫస్ట్ నాన్ వెజ్ వంటకం అన్నమాట. ఫిష్ ఫ్రై ఒక్కటే కాదు, ఫిష్ ఫ్రైతో పాటు బగారా రైస్, మటన్ కర్రీ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ తర్వాత ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ వద్దండి, ఐరన్ ప్యాన్ మీద అయితే బెటర్. లేదు నాన్ స్టిక్ పైన చేస్తామంటే చేయొచ్చు, కాకపోతే ఏమని నాన్ స్టిక్ పైన చేసేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువగా వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ పీసెస్ వేసిన వెంటనే దానిపైన నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే అవి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. లాస్ట్లో వేసుకున్న దానికన్నా ఫస్ట్లో వేసుకుంటే అవి కూడా ఫిష్తో పాటు ఫ్రై అయ్యి బాగా క్రిస్పీగా ఉంటాయి. నాకైతే ఆ క్రిస్పీ కరివేపాకు కానీ పచ్చిమిర్చి చాలా ఇష్టము. 5 minutes కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకున్నాక ఫ్లేమ్ కొంచెం తగ్గించేస్తున్నాను. సో అవి తక్కువ ఫ్లేమ్ మీద లోపల కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట.
8 మినిట్స్ కుక్ చేసిన తర్వాత అవి ఇంకొక సైడ్కి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ పైన ఫిష్ పీసెస్ని అలాగే పెడతానండి నేను. అవి 5 to 10 మినిట్స్ అలాగే పెట్టడం వల్ల క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. మామూలుగా ఇప్పుడు వేడివేడిగా చేసింది ఆఫ్ చేసి తింటే అంత సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా కావాలని అంటే స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అలాగే పెడితే ఫిష్ పీసెస్కి క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. తను ఇచ్చేటప్పుడు చెప్పింది ఏమిటంటే, మేడం అస్సలు ముళ్ళు ఉండదు మేడం అని అన్నారు. కానీ తినేటప్పుడు మాత్రం చాలా ముళ్ళే వచ్చాయండి. పిల్లలకి మనం తినిపించడమే మంచిది. అంతేనండి, పాంఫ్లెట్ ఫిష్ ఫ్రై ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.